హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి శ్రీకాకుళంలో జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి 29 నవంబర్ అయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అహ్మదాల వలసలోనే అయితే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎల్ఎన్టీ, అమెజాన్ వేర్ హౌస్, అరబిందో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో టైర్స్, ఈ 5 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి అప్రెంటిస్ ట్రైనర్, ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్ అయితే కావాలి. జాబ్ వేకెన్సీ చూసుకుంటే 35 ఉన్నాయి. మనకి వర్క్ లొకేషన్ వచ్చేటప్పటికి నెల్లూరు. 16,500 వరకు శాలరీ అనేది పిలుస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ చేసి ఉండాలి. అలానే మిషన్ ఆపరేటర్, సిఎన్సీ మిల్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ట్రైనింగ్ ఆపరేటర్స్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. 16,400 పర్ మంత్ వస్తుంది. నెల్లూరు శ్రీ సిటీ. డిప్లొమా కానీ డిగ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్, యాక్టివ్ ఫార్మాటికల్ ఇండిగ్రెంట్స్, ప్రొడక్షన్ కెమిస్ట్, అలానే క్యూఎన్ క్యూసీ, ఆ తర్వాత మెయింటెనెన్స్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. 18,500 వరకు శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ లొకేషన్ వచ్చేటప్పటికి హైదరాబాదు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. అలానే బీఫార్మసీ కానీ ఐటీఐ డిప్లొమా కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. తర్వాత వేర్ హౌస్ అసోసియేట్, పికింగ్, ప్యాకింగ్, స్టోరింగ్, లోడింగ్, అప్లోడింగ్, అన్లోడింగ్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి తమిళనాడు. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అయినా చేసి ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై ఎలిజిబుల్. అయితే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, వర్క్ లొకేషన్ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అనేది చేసి ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలానే జాబ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.